జై హింద్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ కాంపిటేటివ్ వాళ్ళ అలీ. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్, బాగున్నారు అనుకుంటున్నా. ఈరోజు మనము ఒక పర్మనెంట్ నోటిఫికేషన్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఎవరితో ఫిజికల్లో వీక్ ఉన్నారో, రన్నింగ్ చేయలేరు, ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్ ఉన్నారు, బట్ మేము ఇండియన్ ఆర్మీలో సేవ చేద్దాము, సర్వీస్ చేద్దామని ఎవరైతే ఉంటారో వీళ్ళ కోసం నోటిఫికేషన్. ఇండియన్ ఆర్మీ నుండి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ వచ్చేసి పర్మనెంట్ వేకెన్సీస్. ఏ వేకెన్సీస్? పర్మనెంట్ వేకెన్సీస్ నోటిఫికేషన్ విడుదలైంది. అప్లై డేట్ వచ్చేసి నిన్న మధ్యాహ్నం నోటిఫికేషన్ విడుదలైంది. 28 మార్చ్ నుండి మనము అప్లై చేయొచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసి 25 ఏప్రిల్ 2026 వరకు లాస్ట్ డేట్ ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత ఏజ్ ఎలిజిబిలిటీ చూసుకుందాం. ఏజ్ ఎలిజిబిలిటీ చూసుకుంటే ఎవరితో 18 years to 27 years మధ్యలో ఉన్నారో వీళ్ళు అప్లై చేయొచ్చు. 18 years to 27 years మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చు. అండ్ ఏజ్ రిలాక్సేషన్ మరి ఉంటుంది, దీని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. తర్వాత జాబ్ లొకేషన్ వైజాగ్ అండ్ హైదరాబాద్. మన లొకేషన్లో ఉండు మన ఇండియన్ ఆర్మీలో సర్వీస్ చేసే మంచి అవకాశం డీజీక్యూఏ కలిగిస్తుంది. చూసుకోండి ఫ్రెండ్స్, ఎవరితో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉన్నారో వీళ్ళకు డ్యూటీ విశాఖపట్నంలో ఉంటుంది. అలాగే ఎవరైతే తెలంగాణ వాళ్ళు ఉన్నారో వీళ్ళకి డ్యూటీ హైదరాబాద్లో ఉండడం జరుగుతుంది. పర్మనెంట్ వేకెన్సీస్ అంటే పర్మనెంట్ వేకెన్సీ, దీనికి శాలరీ మరి 50,000 ప్లస్ శాలరీ ఉండడం జరుగుతుంది. మనకు సెలెక్షన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుందాము. ఎవరితో 10th క్లాస్ పాస్ అయిన ప్లస్ వీళ్ళకి ఐటీఎస్ సర్టిఫికేట్ ఉందా, లేదా ఐటీఎస్ సర్టిఫికేట్ లేదు 12th క్లాస్ పాస్ అయిన వాళ్ళకి ఎలిజిబుల్. దీంట్లో నేను ఈ వీడియోలో మీకు డీటెయిల్గా చెప్తా. 10th క్లాస్ వాళ్ళు దేనికి అప్లై చేయాలి, ఐటీఐ వాళ్ళు ఉన్న వాళ్ళు దేనికి అప్లై చేయాలి, 12th క్లాస్ ఉన్న వాళ్ళు దేనికి అప్లై చేయాలి డీటెయిల్గా చెప్తా. తర్వాత ఏజ్ రిలాక్సేషన్, ఎవరైతే ఓబీసీ వాళ్ళు ఉన్నారో వీళ్ళకు +3 ఏజ్ రిలాక్సేషన్. ఎవరితో ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉన్నారో వీళ్ళకు 5 years ఏజ్ రిలాక్సేషన్. అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకు 5 years. సారీ ఫ్రెండ్స్, చూసుకోండి టోటల్గా ఓబీసీ వాళ్ళు 30 years దాకా అప్లై చేయొచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళు 32 years దాకా అప్లై చేయొచ్చు. ఫ్రెండ్స్, నేను డీటెయిల్గా ఈ వీడియోని డీటెయిల్గా చెప్తా. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లాస్ట్ దాకా మీకు వీడియో నచ్చలేకపోతే డిస్లైక్ చేయండి. అఫీషియల్ నోటిఫికేషన్ నా వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్లో సెండ్ చేస్తా. ఫ్రెండ్స్ చూసుకోండి, ఇది అఫీషియల్ నోటిఫికేషన్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుండి వచ్చిన నోటిఫికేషన్. ఇది వచ్చేసి పర్మనెంట్ నోటిఫికేషన్ ఫ్రెండ్స్. మనము ఆర్మీలో పర్మనెంట్ జాబ్ చేయొచ్చు. అండ్ మన లొకేషన్లో చేయొచ్చు. ఆంధ్ర వాళ్ళు అయితే విశాఖపట్నంలో చేయొచ్చు. అండ్ తెలంగాణ వాళ్ళు వచ్చేసి వీళ్ళు హైదరాబాద్లో చేయొచ్చు. నోటిఫికేషన్ ఈ ఆఫీస్లో మీకు డ్యూటీ ఉండడం జరుగుతుంది. డీజీక్యూఏ, డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ప్రొడక్షన్ నుండి మీకు అక్కడ ఆఫీస్లో డ్యూటీ ఉండడం జరుగుతుంది. ఇది గ్రూప్ సి నోటిఫికేషన్ విడుదల చేసినారు. చూసుకుంటే మనము ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ పోస్టులు ఉన్నాయి అండ్ ఎలిజిబిలిటీ ఏమో చూసుకుందాము. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనము ఆఫ్లైన్ అప్లై చేయాల్సి ఉంటుంది ఫాము. మనము ఆఫ్లైన్ అప్లై చేయాలి అంటే ఏదైతే ఈ ఫామ్ ఉందో ఈ ఫామ్ని మనం తీసుకొని మనము ఆఫ్లైన్లో అప్లై చేయాల్సి వస్తుంది. పోస్ట్కి వెళ్ళి వాళ్ళు ఇచ్చిన లొకేషన్కి మనము అప్లై చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు చూసుకుంటే నేమ్ ఆఫ్ ది పోస్ట్ చూసుకుంటే మనకు 3 types ఆఫ్ పోస్ట్ ఉన్నాయి. ఫస్ట్ పోస్ట్ వచ్చేసి ఇక్కడ సీరియల్ నెంబర్ ఏ అని కనబడుతుంది కదా, ఈ పోస్ట్ వచ్చేసి స్టానోగ్రాఫర్ గ్రేడ్ 2. ఇక్కడ మీకు శాలరీ మరి ఇచ్చారు 25,500 to 81,100 మీకు శాలరీ ఉండొచ్చు. ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయి. చూసుకోండి ఫ్రెండ్స్, మీకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో అవసరం లేదు. మీకు కావాల్సింది ఒకే వేకెన్సీ కదా, ఆ ఒక్క వేకెన్సీ కోసం మీరు పోరాడాలి అంతే. టోటల్గా 1 వేకెన్సీ ఉంటే మరి మీరు అప్లై చేయండి. ఎందుకంటే దీనికి అప్లికేషన్ ఫీజు ఏముండదు ఫ్రెండ్స్, 0 rupees. జస్ట్ మీరు ½ an hour గంట మీ టైం కేటాయించి మీరు వెళ్ళి పోస్ట్ ఆఫీస్కి అప్లై చేస్తే అయిపోయింది. తర్వాత ఎలిజిబిలిటీ చూసుకుంటే ఎవరితో ఇంటర్ పాస్ అయినారో 10th ప్లస్ ఇంటర్ పాస్ అయ్యి ఇప్పుడు ఇంటర్ చదువుతుంటే వీళ్ళు అప్లై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వీళ్ళకి ఏం రావాలంటే స్కిల్ టెస్ట్ ఉంటుంది. స్కిల్ టెస్ట్ మీకు టైపింగ్ రావాలి. టైపింగ్ మరి ఎలాగా, 1 minute మీరు 80 words per minute ఏం చేయాలి, టైప్ చేయాలి. అండ్ 50 minutes మీరు ఏం చేయాలి, 50 words ఏం చేయాలి, ట్రాన్స్లేట్ చేయాలి అలాగా. తర్వాత
సెకండ్ పోస్ట్ వచ్చేసి సిఎండి ఓజీ వచ్చేసి పోస్టులు ఇక్కడ వేకెన్సీస్ కనబడుతుంది కదా. దీని క్వాలిఫికేషన్ అంటూ ఏం లేదు ఫ్రెండ్స్. మీరు కానీ 10th క్లాస్ పాస్ అయినా అప్లై చేయొచ్చు. మీరు 10th క్లాస్ పాస్ అయినా అప్లై చేయొచ్చు. అండ్ ప్రొఫెషనల్ స్కిల్ ఇన్ ది డ్రైవింగ్, అంటే మీకు డ్రైవింగ్ వచ్చి ఉండాలి. అండ్ నాలెడ్జ్ ఆఫ్ ది మోటార్ మెకానిక్స్ అండ్ మీకు లైసెన్స్ ఉండాలి. ఇక్కడ ఏముండాలి మీకు ఇది డ్రైవర్ నోటిఫికేషన్. డ్రైవర్ పోస్టులు మీకు ఏముండాలంటే మీకు డ్రైవింగ్ వచ్చి ఉండాలి అండ్ మీకు ఖచ్చితంగా లైసెన్స్ వచ్చి ఉంటే అండ్ డ్రైవింగ్లో మీకు 4 years ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఈ పోస్టుకి అప్లై చేయొచ్చు. సిఎండి అంటే డ్రైవర్ నోటిఫికేషన్. తర్వాత కార్పెంటర్కి చూసుకోండి. ఇక్కడ శాలరీ మరి ఇవ్వడం జరిగింది. చూసుకోండి దీని క్వాలిఫికేషన్ వచ్చేసి మెట్రికులేషన్, అంటే మీరు 10th క్లాస్ పాస్ అయినా చాలు అప్లై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మీకు ఏముండాలంటే ఐటీఐ సర్టిఫికేట్ ఉంటే చాలు. లేకుంటే మీరు ఐటీఐ చదువుతున్న మరి అప్లై చేయొచ్చు. నెక్స్ట్ 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి ఫీల్డ్. మీకు కార్పెంటర్లో 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలంటే మీకు పని వచ్చి ఉండాలి. 2 years నుండి మీరు చేస్తుంటే మీకు స్కిల్ టెస్ట్లో తెలిసిపోతుంది. ఫ్రెండ్స్ మీకు ఇక్కడ వేకెన్సీస్ తక్కువ ఉన్నాయి కదా బ్రో అంటే, ఫ్రెండ్స్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయో మీకు అవసరం లేదు. మీకు కావాల్సింది ఒకే వేకెన్సీ కదా, వెళ్ళి అప్లై చేయండి. మీకు 1/2 hour కేటాయిస్తే చాలు అప్లై చేయొచ్చు. నేను ఆఫ్లైన్లో ఎలా అప్లై చేయాలో మరి వీడియో చేస్తాను. మనము ఆఫ్లైన్లో ఫిలప్ చేయాలి కదా ఫాము, ఎలా ఫిలప్ చేయాలో నేను మీకు చెప్తా. మీరు ఏం టెన్షన్ పడద్దండి ఫ్రెండ్స్, నేను మీకు ఖచ్చితంగా ఈ వీడియోని చెప్తా ఎలా అప్లై చేయాలా ఏం లేదు అని. ఇక్కడ చూసుకోండి ఇది ఏజ్ క్వాలిఫికేషన్, ఇక్కడ చూసుకోండి స్కిల్ టెస్ట్, ఇది అంతా ఇప్పుడు నేను చెప్పిన విధానంకు ఈ నోటిఫికేషన్ మరి నేను మీకు ఏం చేస్తానంటే నా వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్లో ఛానల్లో పోస్ట్ చేస్తా. ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఈ వీడియో డిస్క్రిప్షన్ ఉంటాయి. ఇక్కడ చూసుకోండి ఏజ్ చూసుకోండి. ఎవరైతే 18 years to 27 years మధ్యలో ఉన్నారో వీరు అప్లై చేయొచ్చు. ఎవరు ఫ్రెండ్స్, ఎవరైతే 18 years to 27 years మధ్యలో ఉన్నారో వీళ్ళు అప్లై చేయొచ్చు ఈ పోస్టుకి. అండ్ ఏజ్ రిలాక్సేషన్ మరి ఉంటుంది స్పెషల్ కేటగిరీ వైజ్గా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీలకు 5 years, ఓబీసీలకు 3 years ఏజ్ రిలాక్సేషన్ మరి ఉంటుంది. పిహెచ్ క్యాండిడేట్స్కి 10 years ఏజ్ రిలాక్సేషన్ ఉండడం జరుగుతుంది. చూసుకోండి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 27 years మధ్యలో ఉన్నవారు అప్లై చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్ చూసుకోండి. తర్వాత మనం ఎప్పటి నుండి అప్లై చేయాలంటే చూసుకోండి, అప్లికేషన్ మనకు 28 days టైం ఇవ్వడం జరిగింది. 28 days అంటే ఇప్పుడు March 28 నుండి నోటిఫికేషన్ విడుదలైంది. ఇక్కడ నుండి మీకు 28 days ఛాన్స్ ఉంటుంది. మీరు ఆఫ్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత పోస్ట్కి వాళ్ళు ఇచ్చిన అడ్రస్కి పోస్ట్కి పంపించాలి. చూసుకోండి ఫ్రెండ్స్, మీరు ఒక 15 daysలో 20 daysలో ఫిలప్ చేయండి. ఒక 8 days పోస్ట్కి వెళ్ళడానికి చేయండి. అంటే మ్యాక్సిమం మీరు April 15, April 20 దాకా అప్లై చేయడానికి చూడండి. అదే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఒక 2-3 daysలో నేను ఆఫ్లైన్ ఫాము ఎలా ఫిల్అప్ చేయాలో డీటెయిల్గా వీడియో చేస్తా. మీకు ఆఫ్లైన్ ఫామ్ ఎలా ఫిల్అప్ చేయాలో వీడియో కావాలో వద్దో ఖచ్చితంగా కామెంట్ తెలపండి ఫ్రెండ్స్. మీకు సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా నేను రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వీడియో వచ్చేసి మీకు చేయడం జరుగుతుంది. చూసుకోండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ ఏమి నెక్స్ట్ సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏం లేదో డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ మనకు ఇంటర్వ్యూ అని ఏముండదు, జస్ట్ మనకు ఎగ్జామ్ పెడతారు, దానికి సంబంధించిన స్కిల్ టెస్ట్ పెడతారు. అంటే స్కిల్ టెస్ట్ అంటే టైపింగ్ ఉంటుంది, టైపింగ్ లేకుంటే మీరు డ్రైవర్కి అప్లై చేస్తే మోటార్ వెహికల్ అది డ్రైవింగ్ పెడతారు, లేకుంటే మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు, అది అంతే. చూసుకోండి ఫస్ట్ మనకు రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది ఫ్రెండ్స్. చూసుకోండి ఫస్ట్ మీరు ఆఫ్లైన్ అప్లికేషన్ తీసుకుంటారు. ఆఫ్లైన్ అప్లికేషన్ తీసుకొని మీరు పోస్టుకి వెళ్ళి అప్లై చేస్తారు. పోస్టుకి వెళ్ళి అప్లై చేసిన తర్వాత మీ పోస్టులో ఒక 15 అప్లై డేట్ కంప్లీట్ అయిన తర్వాత ఒక 15 daysలో 1 monthలో మీకు ఏదైతే అడ్మిట్ కార్డు ఉంటుందో ఆ అడ్మిట్ కార్డు మీ ఇంటికి పంపిస్తారు. అంటే మీరు ఎక్కడైతే కరస్పాండెన్స్ అడ్రస్ అని పెట్టారో అక్కడ మీకు అడ్రస్కి మీకు రిటర్న్ పంపిస్తారు. ఆ రిటర్న్ పంపిన అడ్మిట్ కార్డులో మీకు వెన్యూ, మీకు ఎగ్జామ్ ఎక్కడ జరుగుతుందో ఎక్కడిదో డీటెయిల్గా చెప్పడం ఉంటుంది. దీంట్లో ఇంకోటి విషయం అంటే దీంట్లో ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. ఏం బ్రో అంటే దీంట్లో ఫిజికల్ టెస్ట్ మరి ఉండదు. జస్ట్ మీకు సింగిల్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. చూసుకోండి రిటర్న్ ఎగ్జామ్కి మనం ఏమంటే ఆబ్జెక్టివ్ టైప్ మనకు క్వశ్చన్ పేపర్ ఉంటుంది, మల్టీ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. తర్వాత విల్ బి 12th standard, అంటే మనకు 12th బేస్ మీదనే సిబిఎస్ఈ 12th సిలబస్ బేస్నే మనకు
పేపర్ ఉండడం జరుగుతుంది. ఎగ్జామ్ వచ్చేసి బైలింగ్వల్ ఉంటుంది. బైలింగ్వల్ అంటే హిందీ ఇంగ్లీష్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఇది తర్వాత ఇప్పుడు చూసుకోండి, స్టానోగ్రాఫర్కి సిలబస్ చూసుకుందాం. సిలబస్ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకుంటే మనకు 100 క్వశ్చన్స్ 100 మినిట్స్ టైం ఉండడం జరుగుతుంది. దీంట్లో మనకు 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కంపారిజన్, న్యూమెరికల్ యాప్టిట్యూడ్. అంటే మనకు ఇంగ్లీష్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, జనరల్ అవేర్నెస్ ఉంటుంది, యాప్టిట్యూడ్ ఉంటుంది. అంటే అర్థమెటిక్ అండ్ కొద్దిగా యాప్టిట్యూడ్ మిక్స్ ఉంటుంది. ఫ్రెండ్స్ చూసుకోండి, మీరు కానీ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారంటే సేమ్ ఆ సిలబస్ సింక్ అవుతుంది. రీజనింగ్ నుండి 25 క్వశ్చన్స్ వస్తాయి. జనరల్ అవేర్నెస్ నుండి 25 క్వశ్చన్స్ వస్తాయి. ఇంగ్లీష్ నుండి 25 క్వశ్చన్స్ వస్తాయి. అబిలిటీ నుండి యాప్టిట్యూడ్ నుండి 25 క్వశ్చన్స్ వస్తాయి. టోటల్ 25 క్వశ్చన్స్, 25 మార్క్స్, 25 క్వశ్చన్స్, 25 మార్క్స్, 25 క్వశ్చన్స్ అండ్ 25 100 క్వశ్చన్స్, 100 మార్క్స్. ఇక్కడ ఇంకోటి ఇంపార్టెంట్ ఏమంటే ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ ఉండదు. మీరు ఏదైతే ఎగ్జామ్ రాస్తారో దాంట్లో నెగిటివ్ మార్కింగ్ ఉండదు. ఇది మరి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. దీంట్లో నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు. ఇప్పుడు సేమ్ ఫ్రెండ్స్, ప్రతి దానికి ఎగ్జామ్ సిలబస్ సేమ్, ఎగ్జామ్ ప్యాటర్న్ సేమ్. దీనికి మీరు స్టానోగ్రాఫర్కి అప్లై చేసిన ఎగ్జామ్ ప్యాటర్న్ సేమ్, తర్వాత కార్పెంటర్కి అప్లై చేసిన ఎగ్జామ్ ప్యాటర్న్ సేమ్, తర్వాత మీరు దేనికి కార్పెంటర్కి డ్రైవర్కి అప్లై చేసిన ఎగ్జామ్ ప్యాటర్న్ సేమే. ఇది ఫ్రెండ్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి. ఫ్రెండ్స్ ఇంకోటి, మీరు ఏదైతే అప్లికేషన్ ఫిల్అప్ చేస్తారో మీరు ఓన్లీ 1 పోస్ట్కి అప్లై చేయొచ్చు. ఓన్లీ 1 పోస్ట్కి మీరు అప్లై చేయొచ్చు. ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ పోస్ట్ ఉన్నాయి కదా, నేను 3 పోస్ట్కి అప్లై చేస్తానంటే కాదు. చూసుకోండి ఫ్రెండ్స్, ఈ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ మీకు కాల్ అప్ లెటర్లో ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్ డేట్, టైమ్, వెన్యూ, ఎగ్జామినేషన్స్ విల్ బి కమ్యూనికేటెడ్ ఇన్ ది కాల్ అప్ లెటర్. కాల్ అప్ లెటర్లో మీకు కండక్ట్ చేయడం. ఎలా అప్లై చేయాలి, ఇది ఇంపార్టెంట్. ఎలా అప్లై చేయాలి చూసుకోండి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్కి మనము ఆఫ్లైన్లో అప్లై చేయాలి. ఆఫ్లైన్లో అప్లై చేయాలంటే వీళ్ళు ఇచ్చిన ఒక అప్లికేషన్ని మనం అది ప్రింట్అవుట్ తీసుకొని మనం బై పెన్తో అప్లికేషన్ ఫిల్అప్ చేసిన తర్వాత పోస్ట్కి వెళ్ళి ఇక్కడ కనబడుతుంది కదా అడ్రస్, మీకు ఇక్కడ చీఫ్ క్వాలిటీ అష్యూరెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ ఈస్టర్న్ ఫ్లీట్ స్టోర్స్ నియర్ NSTL ఆపోజిట్ రైతు బజార్ మరియాపాలెం పోస్ట్ విశాఖపట్నం. ఈ పిన్ కోడ్కి మీరు పోస్ట్ పంపేయాల్సి ఉంటుంది. నేను మీకు పోస్ట్ ఎలా పంపించాలి, అప్లికేషన్ ఎలా తీసుకోవాలి, మీరు అప్లికేషన్ని ఎలా ఫిల్అప్ చేయాలి, పోస్ట్ ద్వారా ఎలా పంపించాలి, నేను డీటెయిల్గా మీకు వీడియో చేస్తాను. మీరు కానీ కామెంట్లో ఆఫ్లైన్ ఎలా ఫిల్అప్ చేయాలి, ఆఫ్లైన్ అప్లికేషన్ ఎలా ఫిల్అప్ చేయాలి కామెంట్ చేస్తే ఖచ్చితంగా నేను అప్లికేషన్ చేస్తా. మీరు మీకు నాకు సపోర్ట్ ఉంటే చాలు, ఖచ్చితంగా నేను ఏమైనా చేయగలను. ఇప్పుడు అప్లికేషన్ చూసుకుంటే ఇదే ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫామ్ వచ్చేసి ఇదే ఫ్రెండ్స్. అప్లికేషన్ ఫామ్ చూసుకోండి, ఇక్కడ మీకు ఏదైతే ఇది అప్లికేషన్ కనబడుతుందో నేను ఈ అప్లికేషన్ని ఒక 3-4 డేస్లో నేను మీకు డీటెయిల్గా ప్రింట్అవుట్ తీసి ప్రింట్ చేసి ఎలా ఫామ్ తీసుకోవాలి, ఎక్కడి నుండి తీసుకోవాలి, కమ్యూనిటీ గ్రూప్, ఇదంతా డీటెయిల్గా నేను చెప్పి మీకు నేను ఇవన్నీ టైప్ చేసి మీకు అప్లికేషన్ ఫాము మీకు ఫార్వర్డ్ చేసేటప్పుడు అప్పుడు అందరూ అప్లై చేసుకోండి. అప్లికేషన్ ఫీజు ఏం లేదు. ఇదే ఫామ్ చూసుకోండి. ఇక్కడ మనము ఈ ఫామ్ని మనం ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఏదైతే డీటెయిల్స్ కనబడుతున్నాయో అప్లికేషన్ ఫామ్ టు ఫిల్డ్, ఏదైతే ఈ డీటెయిల్స్ కనబడతాయో ఈ ఫామ్ని మనము ఫిల్అప్ చేయాల్సి జరుగుతుంది. ఇక్కడ మన ఫోటో పేస్ట్ చేయాలి. ఇక్కడ అడ్వర్టైజ్ నెంబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ అవన్నీ మనం ఫిల్అప్ చేయాలి. అన్నీ నేను డీటెయిల్గా చెప్తా. మీరు ఫామ్ ఎలా ఫిల్అప్ చేయాలి, ఎలా లేదు డీటెయిల్గా చెప్తా. ఏం డౌట్ ఉన్నా ఖచ్చితంగా మీరు కామెంట్ సెక్షన్లో తెలపండి ఫ్రెండ్స్. మీకు ఏం డౌట్ ఉన్నా ఖచ్చితంగా కామెంట్లో తెలపండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి నచ్చితే. ఒకవేళ నచ్చలేకపోతే డిస్లైక్ చేయండి. ఖచ్చితంగా అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే లాస్ట్ వచ్చేసి ఈ పీడిఎఫ్ ఎక్కడ లభిస్తుంది, ఇప్పుడు నేను అఫీషియల్గా మీకు ఈ పీడిఎఫ్ చూపించిన కదా, ఈ పీడిఎఫ్ నా వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్లో లభిస్తుంది. కమ్యూనిటీ గ్రూప్లో కానీ ఛానల్లో కానీ నేను పోస్ట్ చేస్తా. అండ్ ఇంకోటి ఇంపార్టెంట్ విషయం వచ్చేసి ఆ లింక్ ఎక్కడ ఉంటాయంటే డిస్క్రిప్షన్లో ఉంటాయి. జై హింద్ ఫ్రెండ్స్.